మనం రోజు వాడే పాలు, మాంసం లేదా తేనె ఎక్కడి నుండి వస్తాయో ఎప్పుడైనా గమనించారా? వీటన్నింటి వెనుక ఉన్న ఒక ముఖ్యమైన విధానమే పశుపోషణ అంటే అనిమల్ హస్బెండరీ. మానవుల అవసరాలను తీర్చడానికి జంతువులను శాస్త్రీయంగా సంరక్షించడం, ప్రజననం చేయడం మరియు నిర్వహించడాన్నే పశుపోషణ అంటారు. ఇందులో పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, అలాగే తేనెటీగల పెంపకం వంటివి కూడా ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే ప్రపంచానికి ఆహారాన్ని అందించేది ఈ పశుపోషణే. ఇప్పుడు మనం ఈ వీడియోలో పశువుల పెంపకం మరియు కోళ్ల పెంపకం గురించి వివరంగా నేర్చుకుందాం. ముందుగా పశువుల పెంపకం అంటే క్యాటిల్ ఫార్మింగ్ గురించి చూద్దాం. పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి పాల దిగుబడి రావాలన్నా, సరైన పరిశుభ్రమైన నివాస స్థలం చాలా ముఖ్యం. పశువుల పాకలకు పక్కా పైకప్పు మరియు గాలి వెలుతురు వచ్చేలా మంచి వెంటిలేషన్ ఉండాలి. నేల కొద్దిగా ఎత్తుగా, చదునుగా ఉండాలి. దీనివల్ల సులభంగా శుభ్రం చేయవచ్చు. అలాగే ఎప్పుడు తడిగా కూడా ఉండదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేల మరీ చదునుగా ఉంటే పశువులు జారిపడి గాయపడే ప్రమాదం ఉంది. దీనివల్ల వాటికి ఏదైనా వ్యాధి, కుంటు వ్యాధి ఇలాంటివి రావచ్చు. శుభ్రమైన పాకల వల్ల పశువులు వ్యాధుల బారిన పడవు. అలాగే చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇప్పుడు పశువుల ఆహారం గురించి మాట్లాడుకుందాం. మనలాగే వాటికి కూడా సరైన పోషకాహారం కావాలి. పశువుల మేతను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. శరీర పెరుగుదలకు తోడ్పడే ఆహారం లైవ్ ఫీడ్ మరియు పాల దిగుబడిని పెంచే ఆహారం ప్రొడక్షన్ ఫీడ్. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఆకులు లాంటివి పీచు పదార్థం ఎక్కువగా ఉండే మేత. అలాగే ధాన్యాలు, నూనె గింజలు, జొన్నలు ఇలాంటివన్నీ గింజలతో కూడిన మేత. వీటికి తోడుగా కొన్ని ఖనిజాలు అంటే ఫీడ్ అడిటివ్స్ అంటామన్నమాట. వీటిని కూడా కలుపుతూ ఉంటారు. అంటే పీచు పదార్థం, ధాన్యాలతో కూడిన మేత పశువుల శరీర పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఖనిజాలు, ఇతర అడిటివ్స్ వాటి బలానికి మరియు పాల దిగుబడికి తోడ్పడతాయి. మరి పశువులకు వ్యాధులు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. మనుషుల్లాగే పశువులకు కూడా జబ్బు పడతాయి. బాహ్య పరాన్నజీవులు అంటే ఎక్స్టర్నల్ పారాసైట్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. అలాగే అంతర్గత పరాన్నజీవుల వల్ల స్ప్లీన్ ఫీవర్, డీసెంట్రీ, న్యూమోనియా, డయేరియా లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయి. పశువులకు జబ్బు చేసినప్పుడు అవి సరిగ్గా తినవు. దీనివల్ల పాల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. మరి దీన్నెలా అరికట్టాలి? పశువుల పాకను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. పశువులకు క్రమం తప్పకుండా స్నానం చేయించాలి. క్రిమి సంహారకాలను వాడడం వల్ల సరైన సమయంలో టీకాలు వేయించడం చాలా ముఖ్యం. ఈ చర్యల ద్వారా మనం పశువులను ఆరోగ్యంగా, ఉత్పాదకతతో ఉంచవచ్చు. ఇప్పటిదాకా పశువుల పెంపకం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కోళ్ల పెంపకం గురించి చూద్దాం. అంటే పౌల్ట్రీ ఫార్మింగ్ అంటారు దీన్ని. కోళ్ల పెంపకం అంటే కేవలం కోళ్లే కాకుండా బాతులు, టర్కీ పక్షులను పెంచడం కూడా ఉంటాయి. వీటిలో మనకి ఎక్కువగా కనిపించేవి కోళ్లే కదా. వీటిని ప్రధానంగా 2 కారణాల కోసం పెంచుతారు. ఒకటి గుడ్లు, రెండవది మాంసం కోసం. మాంసం కోసం పెంచే వాటిని చాలా వేగంగా పెరిగేలా చూస్తారు. ఉదాహరణకు అసిల్ మరియు కార్నిష్ బ్రాయిలర్. అదే గుడ్ల కోసం పెంచే వాటిని హై లేయింగ్ బ్రీడ్స్ అంటారు. వీటికి ఉదాహరణగా ప్లైమౌత్ రాక్ మరియు వైట్ లెగ్ హార్న్ అనే వాటిని పెంచుతూ ఉంటారు. మరి ఈ పౌల్ట్రీ గురించి ముఖ్యమైన విషయాలు మరికొన్ని తెలుసుకుందామా? మంచి ఫలితాల కోసం సంకరీకరణ అంటే క్రాస్ బ్రీడింగ్ చేస్తారు. అంటే ఒక జాతిని మరొక జాతితో కలిపి కొత్త జాతిని సృష్టించడం. ఉదాహరణకు ఆసిల్ జాతిని వైట్ లెగ్ హార్న్‌తో సంకరీకరణ చేసి మరింత మెరుగైన కొత్త జాతిని ఉత్పత్తి చేస్తారు. మరి దీన్ని దేనికోసం చేస్తారో? ఇలా చేయడం వల్ల గుడ్లు, మాంసం నాణ్యత పెరుగుతుంది. వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వస్తుంది. మరియు ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా స్థానికంగా దొరికే మేతను సమర్థవంతంగా వినియోగించుకొని ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. భలే ఉంది కదా! ఇక మాంసం ఉత్పత్తి అనగానే మనకు గుర్తొచ్చేవి బ్రాయిలర్ కోళ్ళు. వీటిని ప్రత్యేకంగా మాంసం కోసమే పెంచుతారు. ఇవి వేగంగా పెరగడానికి విటమిన్లు ఎక్కువ ఉండే మేతను ఇస్తారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. వీటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. బ్రాయిలర్ కోళ్ళలో తరచుగా ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ కే లోపిస్తాయి.
అందువల్ల ఇవి సులభంగా వైరస్లు, బ్యాక్టీరియా, శీలింధ్రాలు మరియు పురుగుల బారిన పడతాయి. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు కూడా వీటికి ఎక్కువే. మరి దీనికి పరిష్కారం ఏంటి? వీటిని రక్షించడం ఎలా? మళ్ళీ అదే సూత్రం. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, క్రిమిసంహారకాలు వాడడం, సరైన సమయానికి టీకాలు వేయడం మరియు మంచి గాలి వెలుతురు ఉండే పాకులు ఏర్పాటు చేయడం వీటికి చాలా ముఖ్యం. ఇది కేవలం కోళ్ళ ఆరోగ్యానికే కాదు, కోళ్ళ ఫామ్ విజయానికి కూడా చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోలో మనం పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం ఎలా చేయాలో వివరంగా తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో మత్స్య పరిశ్రమ మరియు తేనెటీగల పెంపకం గురించి మరింత వివరంగా నేర్చుకుందాం.